ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి వందనాలు. ఈరోజు 119 కీర్తన 25 నుంచి 32 వరకు చదువుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్యా. మీ వాక్యం చదువుతున్నాగా తండ్రి దేవా యేసయ్యా, మీరే మాతో మాట్లాడండి, మాకు సహాయం చేయండి ప్రభు యేసయ్యా. మేము తప్పులు క్షమించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అవునండి, ఈరోజు 119 కీర్తన 25 నుంచి 32 వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. 25వ వచనం. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. అవునండి, దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము మట్టిని హత్తుకొని ఉన్నదయ్యా యేసయ్యా, నాకెంతో బాధలు వేదనలు ఉన్నాయి, కానీ నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము అని వేడుకుంటున్నాడు అయ్యా అండి. అలానే మనం కూడా బాధలు కష్టాలు ఉన్నప్పుడు ప్రభువా నీ వాక్యంతో నన్ను ఆదరించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ధ్యానం చేయాలండి. 26వ వచనం. నా చర్య ఎంతయో నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. నా ప్రవర్తన అంతా నేను చెప్పుకున్నానయ్యా, నేను తప్పు చేశాను, పాపం చేశానని చెప్పినప్పుడు ఆయన మనకి జవాబు ఇచ్చాడు, నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయని. దేవుడు ప్రతి పాపాన్ని క్షమిస్తాడండి. అలానే ఆయన కట్టడలు మనకి బోధింపమని మనం చేసుకుంటున్నాడు. మనం కూడా అలానే ఆయన కట్టడలు మనకు బోధించాయా ప్రభు యేసయ్యా అని ప్రార్థన చేసుకోవాలండి. 27వ వచనం. నీ ఉపదేశ మార్గమును నాకు బోధించుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. అవునండి, ఆయన ఉపదేశ మార్గమును మనకు బోధపరచము. ఆయన మనకు బోధించినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు మనం ధ్యానం చేయాలండి. ఆయన చేసిన కార్యాలను మనం ధ్యానం చేయాలి, మనం ఇతరులతో పంచుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడండి, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. మనం భూమి మీద ఉన్నాం, కానీ భూమి ఆకాశంలో నిలబడి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. 28వ వచనం. వ్యవసాయం వలన నా ప్రాణము నీరైపోయాను, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. అవునండి, వ్యసనాలు అంటే ఏంటి? వ్యసనం, మద్య వ్యసనము, సిగరెట్ అంటే ఇటువంటివి వ్యసనాల వల్ల నా ప్రాణము నీరైపోయింది. అవునండి, వ్యసనాల వల్ల మనకు ప్రాణాలు నీరైపోతాయి, మనకి విసుగొచ్చేస్తాయి, అవి ఉండకపోతే మనం ఉండలేమన్నంత స్థితికి వచ్చేస్తాయి. అయితే నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. ఆయన వాక్యమే మనం స్థిరపరుస్తుంది, వ్యసనాలు కాదు మనం స్థిరపరిచేది. కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము. కపటపు నడత, మనసులో లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఉండి అట్లా కపటంగా మనము ప్రవర్తించకూడదు. ప్రవర్తించడం నాకు దూరం చేయమంటున్నారంటే దావీదు భక్తుడు. మనం కూడా అలానే దూరం చేసుకోవాలి. ఎలా? నీ ఉపదేశము నాకు దయచేయము. ఆయన ఉపదేశం మనకు ఆయన మనం వేడుకోవాలి. నీ ఉపదేశం, నీ సహాయం మాకు కావాలి అని చెప్పి మనం వేడుకోవాలి. సత్య మార్గమును నేను కోరుకొని అన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని అన్నాను. అవును, సత్య మార్గంలో కోరుకోవాలని మనం అసత్యాన్ని కోరుకోకూడదు, అబద్ధాన్ని కోరుకోకూడదు. ఏది సత్యమో మరీ ఎన్నుకోవాలండి. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని అన్నాను. అవునండి, ఆయన న్యాయ విధులు మన కళ్ళ ఎదుట ఉండాలి, గుర్తుంచుకోవాలి. యెహోవా నేను నీ శాసనమును హత్తుకొని అన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. యెహోవా నేను నీ శాసనం హత్తుకొని అన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఆయన శాసనాన్ని హత్తుకుంటే ఆయన ఎప్పటికీ సిగ్గుపడనివ్వడండి, మనల్ని సిగ్గుపడనివ్వడు. ఆయన శాసనాన్ని మనం హత్తుకోవాలి కంపల్సరిగా. హత్తుకున్నప్పుడు ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడండి. నా హృదయంను నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞాన మార్గమును పరిగెత్తెదను. అవునండి, నా హృదయంను నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. అవునండి, మన హృదయంలో ఆయన ఆజ్ఞలు ఆయన మన హృదయాన్ని విశాలపరిచినప్పుడు ఆయన ఆజ్ఞను బట్టి మనం ప్రవర్తించాలండి. పరిగెత్తాలి, ఆయన ఆజ్ఞను బట్టి పరిగెత్తాలి, ఆయన ఆజ్ఞను బట్టి మనం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్యా. మేము తప్పులను క్షమించండి ప్రభు యేసయ్యా, మాకు తోడు నడిపించమని ప్రభు రాజా. మహోన్నతుడ యేసయ్యా, ఎంతవరకు తండ్రి యేసయ్యా వాక్య ధ్యానంలో మీరు తోడుండి ఉన్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్యా. మీ చిత్తం దయచేయమని ప్రభు యేసయ్యా, మీ చిత్తం అయితే మైక్ కొనుక్కునే సహాయాన్ని మాకు దయచేయమని మా ప్రియ రక్షకులను యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.